భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజుల క్రితం కొమ్ముగూడెం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపిన సంఘటనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తనతో జోడించిన వీడియోలో ఉన్న వ్యక్తికి తనకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గతంలో తన వాహనాలను దొంగతనం చేసి దుర్భాషలాడేవాడని వాపోయారు. తనకున్న ఆచారం ప్రకారం తన స్వగృహంలో తానే సాధన చేసుకున్నానని, ఎవరిని ఎలాంటి భయభ్రాంతులకు గురి చేయలేదని తెలిపారు. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన కొమ్మగూడెం గ్రామానికి చెందిన ఓ నాయకుడు నాపై అసత్య ప్రచారం చేయడం సమంజసం కాదని హెచ్చరించారు. నాపైన నింద మోపిన నాయకుడిపైనే అనేక ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ కూర్చొని నేను సాధన చేసుకుంటాను. నేను ఇక్కడ క్షుద్ర పూజలు చేసుకుంటే అవి చేసుకుంటే ఇది చేసుకుంటే నా ఇల్లు ఉంటుందా? చూడండి ఒకసారి, చూడండి ఎట్టుంటుందా నా ఇల్లు? క్షుద్ర పూజలు చేసేవాడు ఇల్లు ఇట్టే ఉంటుందా? క్షుద్ర పూజలు చేసి లచ్చలు ఇది చేసి భక్తులు దవ్వుకొని ఇది చేసుకున్నాడు ఇల్లు ఇట్టే ఉంటుందా? రాండి రెండు లోపల అడిగి కూడా చూద్దు రండి. ఎందుకంటే రండి, మేము మంచి వాళ్ళమా చెడ్డోళ్ళం అన్నది తెలిసిపోద్ది, మీరు చూద్దరు. కానీ ఏంటంటే ఆయమానంగా ఇంట్లో మా ఇంట్లో ఆయమానంగా చూడ పగిలిపోయిన బీరువాలు వేసుకొని తిరుగుతాం. సిగ్గుండాలి కదా, ఎట్టే ఉంటుందా క్షుద్ర పూజ చేసేవాడు ఇల్లు? అది లోపలికి వెళ్ళండి, చూడండి. క్షుద్ర పూజలు చేసేవాడు ఇల్లు ఎట్టే ఉంటుందా? కొద్దిగా ఇది ఉండాలి కదా మనిషికి చెప్పడానికి కూడా. క్షుద్ర పూజలు చేస్తుండో అది చేస్తుండో ఇది చేస్తుండో వశీకరణ చేసుకుని పూజలు చేసుకున్నాను. అయితే నమస్కారం అయ్యా, నా పేరు నాగరాజు, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెంలో నారబాబు నాగరాజు అన్న వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తున్నాడని నా మీద ఒక దుర్ప్రచారం చేస్తూ నన్ను చికా చేస్తాను. గత 3 రోజులు మట్టి కూడా నేను ఎవరి దగ్గరన్నా క్షుద్ర పూజలు చేసినప్పుడు ఆయన చూశాడా? చూడలేదు కదా, ఒకటి. అట్లానే నేనేమన్నా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానా? లేదు. రెండోది ఏంటంటే ఆయన నా మీద ఇప్పటి నుంచి కాదు, గత 2012 కాడి నుంచి కూడా ఒక దళితుడు అన్నోడు మనందరం ముందు తలకాయ వంచుకొని తలెత్తుకొని తిరగటం ఏంటి? అసలు ఆడన్నోడు ఇక్కడ ఊళ్ళో ఎందుకు ఉండాలి? ఆడిని ముందు ఊళ్ళో నుంచి చెలగొట్టాలని కక్ష కట్టి ఏదో నా ఇంట్లో నా సాధనం నేను చేసుకుంటున్నా, నా బాధ నేను పడుతున్నా. దానికోసం నన్ను ఈ వీడియో ఎట్ట తీసుకున్నారో దొంగతనంగా తీసుకొని వాళ్ళు దాన్ని ఇచ్చేసి దాని పెద్ద వైరల్ చేసి నన్ను బదనం చేశారు. అది నిజమా అబద్ధం అని చూసుకోకోకుండా, అది ఎప్పుడుది ఏంటి ఆ వీడియో ఎప్పుడుదన్నది కూడా చూసుకోకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు అన్ని మీడియాలకు ఇచ్చేసి ఆయన ఇష్టం ఉన్నట్టు చేసేది. అట్ట నేను చేయలేదే, నేను అట్ట ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. అట్ట నేను ఎవరి దగ్గర క్షుద్ర పూజలు చేస్తాను, నా ఇంటికి రా అని నేను ఎవరి దగ్గర క్షుద్ర పూజలు చేస్తాను, నేను డబ్బులు తీసుకోలేదు. నా ఇంట్లో నా సాధన నేను చేసుకున్నా. నా సాధన నేను చేసుకున్న దాన్ని పట్టుకొని అతను క్షుద్ర పూజలు చేస్తుండో, కొమ్ముగూడెంలో అలిచలు చేస్తుండో, తర్వాత గ్రామస్తులందరూ భయభ్రాంతులు అయిపోతున్నారు. గ్రామస్తులు మొత్తం కూడా ఈ ఎస్టీ జాబితాలో కలిగిన వాళ్ళు, తర్వాత ఎస్టీలు, ఎస్టీ బిడ్డలు, తర్వాత ఇంకోటి ఏంటంటే గిరిజనులు అందరినీ కూడా ఆకట్టుకుంటుండో, క్షుద్ర పూజలు చేసి అందరినీ ఇది చేసిండని చెప్తుండో. నేను వశీకరణ పరుచుకున్నాను. అయితే నా ఇంటి ముందు ఒక 50 మంది ఆడవాళ్ళు, ఒక 50 మంది, 100 మంది, ఒక మగవాళ్ళు, 100 మంది ఉండాలి కదా. నేను ఎవరిని వశీకరణ పరుచుకున్నా, ఎవరిని వశీకరణ చేసి ఇది చేసుకున్నా? నేను క్షుద్ర పూజ చేసినట్టు నేను కూర్చుని కాడ నేను తలకాయలు కాబడా, కాళ్ళు కాబడా, నేను స్వామివారి భద్ర తలకాయ కాబడింది అక్కడ, లేదా స్వామివారి భద్ర ఇంట్లోకి వెళ్ళి పూజ చేతబడి చేశానా? అసలు నేనెవడని నన్ను అనడానికి? వీడియో ఇచ్చినోడిని కొట్టాలి, ప్లస్ ఈ సోషల్ మీడియాలో దొంగ పాస్బుక్లు కేసులని అయ్యని అని చెప్పిన వీళ్ళు కూడా చెప్పుతూ పట్టాలి. ఎందుకంటే గతంలో కూడా నా మీద దొంగతనం కేసు పెట్టించిండు, అది నిర్ధారణ అవ్వలేదు. నా పిల్లోడి మీద పోక్సో కేసు పెట్టించిండు, కోర్టుకి వెళ్తున్న దాని వాయిదాకి. మళ్ళీ 3 నెలల కిందట పంచాయతీ తోరలు ఉంటే వాళ్ళని కూడా జనాలు ఇంటికి పంపించి, నా ఇంటికి పంపించి నన్ను, నా భార్య, నా కొడుకును కూడా కొట్టించిండు. గతంలో కూడా ఇగో నా మీద ఎన్ని కేసులు ఇదిగో చూడండి, ఎంతమందిని కొట్టించిండు, ఎంతమందిని పంపించి కొట్టించిండు, ఎంతమందిని పెట్టి కొట్టించిండో. ఇదిగో అదే వాళ్ళ బామ్మరిది ఊకే నరసింహరావు అన్నోడు, ఇదిగో ఇంటి ముందుకు వచ్చి ట్రక్ ఎత్తుకుపోయింది. ఇదిగో చూడండి, ఇదిగో. తర్వాత ఇంకోటి ఈ ఎనికైనా ఏములు నరసింహరావు అన్నోడు నేను దొంగతనం కేసు పెడితే ఆడి ముందు దొంగతనంగా వాడిని తీసుకొచ్చి దొంగ అని చెప్పి, నేను దొంగ అని చెప్పి దొంగోడు దొరికితే డబ్బులు కట్టించాడు.
అద్దెకి తెచ్చుకున్న టాటా ట్రక్ కూడా ఎత్తుకుపోయినాడు వాళ్ళ బామ్మరిది ఊరికే నరసింహరావు గారు. దీన్ని కావాలని చెప్పి దీన్ని ఎంత బదనం చేశారంటే అసలు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా సుందర పూజలు చేస్తానని చెప్పమను. నేను ఒక బొట్టు పెట్టుకునే పని లేదు, మా ఇంటి ముందుకు వాడు వచ్చే పని లేదు. ఎవడని వస్తే ఏంటి పేరు ఆడు ఎవడొస్తుండో, ఆడు పంపలు ఎవడొస్తుండో, ఆడు పంపలు ఎవడు దూరుతుండో, ఆడు పంపలు ఏం చేస్తున్నారు, ఇదే ప్రచారం. నా ఇంట్లో నా సాధన నేను చేసుకుంటా, నా బాధ నేను పడతా. నేను నీ ఇంటికి వచ్చేసానా, నీ తోటలోకి వచ్చేసానా, నీ నట్టింట్లోకి వచ్చేసానా, సుందర పూజలు చేస్తుండో గొప్ప నీళ్ళు దవ్వి ఎక్కడ గోతున్నాడో నేను దవ్వి కాడ నువ్వు పోయి చూపి. మీ అన్నదమ్ములాగా నేను గొప్ప నీళ్ళు దవ్వి గోడ దిగి పారిపోయానా? నీతిగా నిజాయితీగా దొంగ పాస్ బుక్కులు కేసేప్పుడు దొరికినా, నీతిగా నిజాయితీకి వెళ్ళినా, శిక్ష అనుభవించినా వచ్చినా అది కోర్టులో నడుతుంది. నేను దొంగ లంగా లుచ్చాను కోర్టు తెచ్చింది, నువ్వెవడో చెప్పడానికి. అంటే అది 9వ నెలలో వీడియో, అది 9వ నెల 11వ తారీఖు నాడు వీడియో. అది దసరాలో నేను సాధనలో ఉన్నప్పుడు చేసుకున్న వీడియో అది. కాబట్టి అప్పుడు దాన్ని ఇప్పుడు ఇది చేసి ఈ స్వామి వీరభద్రం అన్న వ్యక్తి మీడియా వాళ్ళందరినీ కేకేసి ఇది చేసింది. కాబట్టి మీడియా మిత్రులందరికీ, మీడియా వాళ్ళందరూ నేను కోరుకునేది ఏంటంటే అది నిజమా అబద్ధమా, అది కరెక్టా కాదని చూసి వేయండి. ఎందుకంటే మీ మీడియా వాళ్ళు అంటే ఒక జనాలకు ఒక ఇది ఉంది, మీరంటే ఒక ఇది ఉంది. కాబట్టి దాన్ని ఇది చేయకోకుండా, కాబట్టి అటువంటి దుష్ప్రచారాలు చేయకోకుండా ఎటువంటిది చేసినా మీరు దానికి అది ఖండించి దాన్ని ఇది చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇవాళ నేను బయటికి వెళ్తే నా వెనక అది ఒక రకంగా చూస్తున్నాను. ఎవడ వాళ్ళు చూస్తున్నారు, ఈ స్వామి వీరభద్రం అన్న ఈ పేకు న్యూస్ పెట్టడం వల్ల వాళ్ళంతా నాకు ఇళ్ళ చూస్తున్నారు. కనీసం ఇవాళకి 5 రోజులు మట్టి మా ఇంట్లో అన్నం వండుకోవడం లేదు, తినడం కూడా లేదు. నేను నా భార్య మేమందరం కూడా చచ్చిపోదామని ఆల్రెడీ కలుపు మందు డబ్బాలు కూడా తెచ్చుకున్నాం. చూపించమన్నా చూపిస్తాను. మేమందరం ఇవాళ మా చుట్టాలు ఎక్కడికెక్కడ హైదరాబాద్, గుంటూరు, కలకత్తా, బొంబాయి ఎక్కడుండో అక్కడ ఫోన్ చేస్తున్నారు. ఏంటి పాపం ఇది మనిషి నాన్న, ఏంటి నాన్న ఈ వీడియోలు ఏంటి, లోకం ఏంటన్నా నా బిడ్డ ఫోన్ చేసి అడుగుతుండే. నేను సుందర పూజలు చేస్తున్నానని మొత్తం స్టేట్ మొత్తం పంపించిన నువ్వు, దీనివల్ల నీకు కొరకు వచ్చింది ఏంటి? నా ద్వారా ఒక 100 మంది నాశనం అవ్వలేదుగా, ఎవడన్నా అయ్యాడా? వాడు అయినట్టు నువ్వు చూపి. కాబట్టి దీని మీద ఈ అధికారులు, పోలీస్ అధికారులైనా, తర్వాత మీడియా మిత్రులైనా, తర్వాత ఇంక వేరే అధికారులు ఎవరైనా ఉండే దీన్ని, కాబట్టి అతని మీద నేను చర్య తీసుకోవాల్సిందిగా, నన్ను బదనం చేసినందుకు, నా కుటుంబాన్ని నాశనం చేసి నన్ను నాశనం చేసినందుకు ఎవరైనా, ఏ ఉద్యోగస్తులైనా, ఏ పోలీసులైనా ఎవరైనా, కాబట్టి నా మీద కొద్ది దయించి అతని మీద నేను చర్య తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.